నిలబడి 149వ పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునము తెలియరే. పాట వచనం మార్చి వచనాన్ని పాడుదాం. 149వ పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునము తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైయుండెను. యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల. దోసకారి జనులతో నెంతో సుభాషలను సల్పినాడు. సతులైన పురుషులైనన్ ఆకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడిచెను. పరలోక సద్బోధలిక చేసెను. గాలి సంద్రపు పొంగులన్ సద్దనపి నీళ్లపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను. వడలు రక్తముగారగా దెబ్బలు చెడుగులందరు గొట్టిరి. వడిముళ్ళు తల మీదను పెట్టిరి. ఓర్చెనో రక్షకుండు. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణము చీకటయ్యెన్. రక్షకుడు మృతి నొందగా తెరచి నిగిరాతి కొండలు పగిలెను. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు. నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములందున్. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును. సమయంలో అందరం అలాగే నిలబడి కీర్తనల గ్రంథం నుండి 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కృవు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయులును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే మన ప్రెసిడెంట్ గారు జి వెంకయ్య గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రెసిడెంట్ గారు వెంకయ్య గారు ప్రార్థన చేస్తారు.
మాకు వాక్యం చెప్పే భాగ్యం దయచేయండి. సర్వలోకమును సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవా, 5 నెలలు కాపాడావు దేవా, నీ బంగారు పాదాలకు చూస్తాను చెల్లించును తండ్రి. నాయన సంఘంలో బిడ్డను దీవించు నాయన. మా సంఘంలో నీ శరీరంలో అనేక రకాలుగా బాధలు లేకుండా తండ్రి నీ బిడ్డలను దీవించి కాపాడు నాయన. సంఘంలోకి వచ్చి ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. ఆయన శోధనకు బాకుండా ఈ 5 నెలలు కాపాడినావు దేవా. మా ప్రార్థన ఆలకించు నాయన, మా ప్రార్థన ఆలకించు నాయన. దయగల దేవా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలు చూస్తున్నా చెల్లించుతున్నాయ. అనేక రకాలుగా మేము బిడ్డలు నాయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబమును దీవించు. మా సంఘములో అనేక శోధనలు కాకుండా తండ్రి నీ బిడ్డలందరూ దీవించి కాపాడు నాయన. దయగల దేవా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా దయాళుడా, నీ కృప నిరంతరమును. యెహోవా దయాళుడా, నీ కృప నిరంతరమును. యెహోవా దయాళుడా, నీ కృప నిరంతరమును. యెహోవా దయాళుడా, నీ కృప నిరంతరమును. అయ్యా అనేక శోధనకు బాగున్నా నీ బిడ్డలందరూ దీవించి వచ్చే ఆదివారం తండ్రిని నీ ఆలయంలోకి వచ్చే భాగ్యం దయచేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రార్థించి ఎదుర్కొన్నాం దేవా. పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఈ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 146వ కీర్తన మొదటి వచనం నుండి 10 వచనాలను, 146వ కీర్తన మొదటి వచనం నుండి 10 వచనాలను మన ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు చదివి వినిపిస్తారు. 146వ కీర్తన మొదటి వచనం నుండి 10 వచనాలు జాన్ జ్యోతి గారు చదువుతారు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథం నుండి లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి 21వ వచనం వరకు పుల్పిట్ కమిటీ చైర్మన్ గారు జాన్ వెస్లీ గారు చదువుతారు. యాజకుడు ప్రకటించిన రీతిగా 146వ దావీదు కీర్తన చివరి వరకు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరువు చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో బహుగా దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘస్థులందరికీ కూడా ఉదయకాలపు శుభం తెలియజేసుకుంటున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన లేఖన భాగము లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా
ప్రభువు ఆత్మ నా మీదకి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగిన. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వినికిలో దీవించునుగాక. బైబిల్స్ చేతపట్టి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టియా దీపము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. అందరం లేచి నిలబడదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని కృపలను, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, వీటన్నిటినీ స్మరించుకుందాం. దేవుడు ఇంతవరకు కూడా తన కృపను మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్న దేవునికి, ఆయన తన ప్రేమను మన పట్ల చూపుట మాననటువంటి దేవుడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియేజరు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. తన కృపను తన సత్యమును చూపుట మానని దేవుడు. కనుక ఈ ఉదయకాలం ప్రియులారా, మన జీవితాల్లో కూడా తన కృపను తన సత్యమును మన ఎడల చూపుటకు మానని మరి గొప్ప దేవుని స్తుతిద్దాం. ప్రభా, మా దేవుడు నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృపను నీ సత్యమును మా ఎడల చూపుట నీవు మానని దేవుడు. సర్వాధికారివి తండ్రి, నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువును స్తుతిస్తూ ఆయన స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరం దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. కొద్ది సమయం మరి దేవుడు మే నెల అంతా కూడా తన కృపలో భద్రపరిచాడు. ఈ నూతన మాసంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టి ఉండగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం నుండి మందిరాలు కూడా ఆరాధన కొరకు తెరవబడడానికి ప్రభు కృప చూపిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు యొక్క ఉపకారాలన్నిటి కొరకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిధి నీ కృపా, మరపురానిధి నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా,
శాశ్వతమైనది నీ కృపా. పాపికి విడుదల నీవు చూపిన నీ కృపా. పరమునా చేచును నీవు చూపిన ఈ కృపా. పాపికి విడుదల నీవు చూపిన నీ కృపా. పరమునా చేచును నీవు చూపిన నీ కృపా. ఆత్మదేవుడని కృపా. ఆరాధ్య దైవమని కృపా. ఆత్మదేవుడని కృపా. ఆరాధ్య దైవమని కృపా. సంపూర్ణమైన నీ కృపా. శాశ్వతమైనది నీ కృపా. సంపూర్ణమైన నీ కృపా. శాశ్వతమైనది నీ కృపా. ప్రార్థన చేసుకుందాం. మరి పాపికి విడుదల ఇచ్చిన ఆయన కృప కనికరాలను బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రభా, ఈ ఉదయకాలం నీ స్వరాన్ని వినడానికి నీ సన్నిధిలో మేము కూడి ఉండగా ప్రభా, మా ప్రతి ఒక్కరితోనూ నువ్వు మాట్లాడండి నాయన. అగాధములో నుండి మమ్మల్ని తప్పించిన దేవుడు, మా కాలు జారినని అనుకున్నప్పుడు నాయన నీ గొప్ప కృప మాకు ఆదరణ కలిగిస్తుంది. ఇదిగో కృంగిన సమయాల్లో, బలహీన సమయాల్లో, జీవితంలో అనేక పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నప్పుడు మా బలహీనతల్లో చాలినటువంటిది నీ కృప నాయన. నా కృప నీకు చాలును అంటూ వాగ్దానం చేసిన మా గొప్ప దేవ, కృపాభరితుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ఎడల నీ కృపను, నీ సత్యమును చూపుట నీవు మానలేదు ప్రభువా. అనేక సార్లు మేము నిన్ను ఆరాధించే విషయంలో, నీ మందిరానికి వచ్చే విషయంలో, నిన్ను స్తుతించే విషయంలో, నీ వాక్యాన్ని చదివే విషయంలో, పాటించే విషయంలో అనేక సార్లు మేము మర్చిపోయిన సందర్భాలు ఉన్నప్పటికీ తండ్రి, నీవు మానని, కృప చూపుట మానని గొప్ప దేవుడు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామని ప్రభువుని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మీ స్వరాన్ని వినడానికి ప్రభువా మేము సిద్ధపడుతుండగా మా తండ్రి, మా ప్రతి ఒక్కరితోనూ నీవు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరే దర్శించి నడిపించమని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ సమయంలో బలహీనుడును తండ్రి, శక్తిహీనుడును, అయోగ్యుడును ప్రభా, ఎన్నికలేనటువంటి వాడును నా దేవా, నన్ను నీవు నిలబెట్టి నీ ప్రజల కొరకు తండ్రి నువ్వు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను. మాట్లాడేది నేననేప్పటికీ ప్రభా, నా నోటి నుండి వచ్చే మాట నీది నాయన. దేవా, ఆ మాటను నీ పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించి తండ్రి ఒక్కొక్కరికి అవసరమైన రీతిలో ప్రభా నీవు వాక్యాన్ని పంచిపెట్టుమని ప్రార్థన చేయుచున్నాను. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయమంతటినీ దీవెనకరంగా చేయమని, సంఘాన్ని, పెద్దలను, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయచ్చు. ఈ ఆరాధనకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మరి యొక్క నూతన మాసంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టి దేవుడు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ప్రార్థిస్తూ సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని నామములో కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు, ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృప వలన ప్రభు మరి యొక్క నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు చిత్తమైతే మరి ప్రభుత్వం వారు కొంత ఆరాధనలు మందిరములో జరిపించుకోవడానికి అనుకూలంగా మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది.
కనుక ప్రియులారా, వీటి కొరకు కూడా ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా 14వ తేదీ తర్వాత ఆదివారం కూడా ఒకవేళ ఇదే విధంగా మరి ఆరాధన మనం మందిరంలో చేసుకోలేకపోవచ్చు. 14 తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చే ఆదేశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని కమిటీ కూర్చొని ఎలాగూ మనం ఆరాధన చేయాలనే విషయాలు 14వ తేదీ ఆదివారం ఆరాధనలో మరలా టీవీ ద్వారా మేము మీకు తెలియజేస్తాం. కనుక ఈ విషయాలన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కనిపెట్టాలని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొంత మరి గవర్నమెంట్ ఆదేశాలు వింటున్న రీతిగా 60 దాటిన వృద్ధులకు 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశం లేదు అనేది కూడా ఒక మాట వినబడుతుంది. అదే ఉన్నట్లయితే కూడా పెద్దలు ప్రిపేర్ కావాలి. పిల్లలు వారికి ఎలాగూ ఆరాధన చేయాలనే విషయాలు కూడా మరి కమిటీ కూర్చొని మీకు దేవుని వాక్యం ఎలా అందించాలనే విషయాలు ఆలోచన చేస్తామని కూడా తెలియజేయచ్చు. మరొకసారి ఇప్పటి వరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థనను కొనసాగిస్తూ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో స్థిరపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారిగా మనందరం కూడా ఉండాలని దేవుని నామంలో కోరుతూ ఉన్నాను. ఈ ఉదయకాలం చదువుకున్న లేఖన భాగం 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని దేవుని నామంలో ఆశిస్తూ ఉన్నాను. ఈ 146వ కీర్తన నుండి 150 కీర్తన 5 కీర్తనలను హల్లెలూయా కీర్తనలు అంటారు. దేవుని స్తుతించే ఆ కీర్తనలు. ఈ 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ప్రారంభము ముగింపు యెహోవాను స్తుతించుడి అని వ్రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి 146వ కీర్తన మొదటి వచనం యెహోవాను స్తుతించుడి, చివరి వచనం కూడా యెహోవాను స్తుతించుడి. తర్వాత ఈ 5 కీర్తనల్లో దేవుని సన్నిధిలో ఎలాంటి విన్నపాలు కానీ లేదా సహాయం కొరకైన ప్రార్థనలు కానీ దుఃఖము, కన్నీరు, నిరుత్సాహము ఇవేమీ కనిపించవు. దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని, ఆయన యొక్క మహిమ ప్రభావాలను కొనియాడడమే ఈ 5 కీర్తనల్లో మనకు కనబడుతుంది. యెహోవాను స్తుతించుట మంచిదంటాడు. ఆయనను యెరూషలేమా యెహోవాను కొనియాడుము అంటూ ఆయన ఆలయములో దేవుని స్తుతించండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఈ మాటలన్నీ ఈ 5 కీర్తనలో మనకు కనబడతాయి. ఈ 146వ కీర్తన అలాంటి కీర్తన దేవుని మరి స్తుతించే కీర్తన. ఈ స్తుతించే ఈ కీర్తనలో ముఖ్యంగా ఈ 146వ కీర్తన 2 విషయాలు ఎక్కువగా మాట్లాడుతుంది. ఒకటి ఏంటంటే దేవుడు, మానవుడు, లేదంటే దేవుని శక్తి, మానవుని శక్తి. మానవుణ్ణి నమ్మొద్దు, దేవుని నమ్మండి. మానవుణ్ణి లేదా రాజులను నమ్ముట కంటే, నరులను నమ్ముట కంటే యెహోవాను మరి నమ్మడం మేలు అనే విషయాన్ని మరి గుర్తు చేస్తుంది. 3వ వచనం చూడండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కనుక నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.
కనుక రాజులు అనే ఈ పదానికి ఒక అర్థం ఏంటి అంటే పవర్ వితౌట్ గాడ్, అధికారము దేవుడు లేకుండా కలిగి ఉన్న అధికారం కలిగిన ఈ మనుషులను గురించి మాట్లాడుతుంది. దేవుని లేకుండా కలిగి ఉన్న అధికారం ఈ మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని నమ్మడం, యెహోవా మీద ఆశ పెట్టుకోవడం, యాకోబు దేవుని సహాయాన్ని పొందుకోవడం ఎంతో ధన్యత అనే విషయాన్ని ఈ కీర్తనలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనుషులను ఎందుకు నమ్మకూడదు, మనుషుల మీద ఎందుకు ఆశ పెట్టుకోకూడదంటే ఈ కీర్తన మీరు జాగ్రత్తగా చదివితే మనిషికుండే 3 బలహీనతలు కూడా ఆ కీర్తనలో చెప్పబడతాయి. ఒకటి ఏంటి అంటే 4వ వచనంలో వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. మనుషుల ప్రాణము పరిమితమైనటువంటిది, మనుషుల ప్రాణము గ్యారంటీ లేనటువంటిది. అందుకే 49వ కీర్తనలో కూడా ఏమంటాడంటే ఏ మనుషుడు తన సహోదరిని విమోచించలేడు. కనుక మనిషిని ఎందుకు నమ్మకూడదంటే మనిషి ప్రాణము అది శాశ్వతమైనది కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మనిషి ప్రాణం వెడలిపోతుంది, మనిషి ప్రాణం వెడలిపోయినప్పుడు మనుష్యుడు ఏమవుతాడంటే మంటిపాలవుతాడు. అందుకే ఇక్కడ ఈ మంటిపాలవుతాడు. ఆ మంటిని గురించిన మాట ఏంటంటే ఆదాం ఏదైనా వనంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి ఆదాం అని పేరు పెట్టాడు. ఆదాం అంటే కూడా ఒక అర్థం ఏంటంటే మట్టి. కనుక దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే మనిషి నమ్మొద్దు మనిషిని, ఎందుకంటే మనిషి ప్రాణం వెడలిపోతుంది. గతంలో కూడా చాలాసార్లు మీకు చెప్పాను, మనిషి అంటే ఎవరంటే ప్రాణాత్మ దేహములు. ప్రాణం మనిషి యొక్క ఆత్మను దేహాన్ని కలిపి ఉంచుతుంది. ప్రాణం వెడలిపోగానే దేహము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక మనిషి యొక్క ప్రాణం అది స్వల్పమైనటువంటిది. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుని గూర్చిన ఉపమానంలో యేసు ప్రభు అతన్ని వెర్రివాడా అని ఎందుకన్నాడంటే ఆ ధనవంతుడు సంవత్సరాలకు సరిపడినంత సంపద ఆస్తి తనకు ఉంది అనుకున్నాడు, కానీ సంవత్సరాలకు సరిపోయినంత ఆయుష్ తనకు లేదు అని గ్రహించలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని ఎందుకు నమ్మొద్దు అంటున్నాడంటే మనిషి ప్రాణము వెడలిపోతుంది, ప్రాణము పరిమితమైనటువంటిది. రెండవ విషయం ఏం చెప్తాడంటే, రెండవది మనిషిని గురించి మాట్లాడుతూ మనిషి యొక్క సంకల్పాలు 4వ వచనం ఉంది, వారి సంకల్పములు నాడే నశించును. మనిషిని ఎందుకు నమ్మొద్దు అంటున్నాడంటే మనిషి యొక్క సంకల్పాలు నాడే నశిస్తాయి. మనిషి సంకల్పాలు మన ప్రాణం పోగానే మన సంకల్పాలు కూడా అవి పనిచేయకుండా పోతాయి. చాలాసార్లు మనం మనుషుడు చాలా అనుకుంటాం, ఏవేవో చేయాలని అనుకుంటాం. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ధనవంతుని వెర్రివాడా అన్నాడు. ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు అనుకున్నవన్నీ ఏమవుతాయి. కనుక మనిషి ప్రాణం పోతుంది, సంకల్పాలు నశిస్తాయి. అందుకే దేవుని సంకల్పాలు శాశ్వత కాలం ఉంటాయి. దేవుని సంకల్పాలంట ఆయన సంకల్పించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు. ఆయన సంకల్పాలు మరి తరతరాలకు ఉంటాయి. ఆయన సంకల్పాలు తరతరాలకు ఉంటాయి. 33వ కీర్తన 10వ వచనంలో అంటాడు. మూడవది మానవుని మాటలు తప్పిపోతాయి. అందుకే ఆ కీర్తనలు ఏమంటాడంటే 6వ వచనంలో ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పనివాడు, కానీ మనిషి మాట తప్పువాడు.
రోమాపత్రిక 1వ అధ్యాయము, తీతు పత్రికలో పౌలు మాట్లాడితే ఏమంటాడంటే మనుషులకున్న ఒక బలహీనత ఏంటంటే మాట తప్పువారును అనురాగరహితులను. కనుక మనుషుడు మాట తప్పుతాడు. కనుక దేవుని ఈ వాక్యములో మనుషులను ఎందుకు నమ్ముకొనవద్దు అని అంటే మనిషి ప్రాణం పరిమితమైనటువంటిది, మనిషి యొక్క సంకల్పాలు కొనసాగవు. అదే సమయంలో మనుషుల మాటలు కూడా అవి మాట నిలబడడు, మాట మీద నిలబడడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనిషికున్న ఒక బలహీనత ఏంటంటే మాట తప్పుతూ ఉంటాం. మాట తప్పువారును, మాట తప్పిపోయేవాళ్ళం, ఆలోచనలో తప్పిపోయేవాళ్ళం, మాటల్లో తప్పిపోయేటువంటి వారం. కనుకనే ఈ కీర్తనలో ఏమంటున్నా అంటే భక్తుడు మనుషులను లేదంటే రాజులనైనను నరులను నమ్ముకొనవద్దు, వారి చేత రక్షణ కలుగదు, వారి వలన రక్షణ కలుగదు. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మనము కొన్నిసార్లు గమనిస్తున్నప్పుడు మనుషులను దేవుళ్ళని చేస్తాం. మనం మనుషులను దేవుళ్ళని చేసి మనుషులను మనము ఆరాధించే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుని కంటే మనుషులే దేవుళ్ళయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకనే బైబిల్ ఏమంటుందంటే వారిని నమ్ముకొనకుడి, వారి చేత రక్షణ కలుగదు. ఎందుకంటే ప్రతి మనిషి తన ప్రాణము వెడలిపోతుంది, తన సంకల్పాలు నశిస్తాయి, తన మాటలు తప్పిపోతాయి. కనుక మనుషులను నమ్మొద్దు, మనుషుల మీద ఆశ్రయించవద్దు. మనుషులను నమ్మినప్పుడు మనము చాలాసార్లు నష్టపోతాం కూడా. ఈ చరిత్రను మనం చూస్తే మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు అనేకులు మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఈ పేపర్లో వాళ్ళని నమ్మారు, వీళ్ళని నమ్మారు, నమ్మి మరి మనుషులను నమ్మి మోసపోయి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు, ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అనేకులను మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కనుక ఈ కీర్తనలో మరి మనుషులను నమ్మడానికి నమ్మవద్దనడానికి కారణం చెప్తాడు. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడమనడానికి ఈ 5వ వచనంలో ఏమంటాడంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు, ఎవడు దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో వాడు ధన్యుడు. ధన్యుడు అంటూ దేవుని మీద ఆశ పెట్టుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి మరి విశ్వాసులను వారిని ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఈ దేవుని దగ్గర ఏం జరుగుతుంది అనే విషయాలు 6వ వచనం నుండి 10 వచనాల్లో గుర్తు చేస్తాడు. 6వ వచనం నుండి 10 వచనాల్లో దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుని దగ్గర మరి ఏం దొరుకుతుంది, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన మరి ఎలాంటి క్రియలు చేయగలిగిన వాడు అనే విషయాన్ని మరి గుర్తు చేయడానికి ఈ లేఖనములో కొన్ని విషయాలను మనకు గుర్తు చేయబడుతుంది. దేవుని మీద యాకోబు దేవుడు, దేవుని మీద అన్నప్పుడు ఇక్కడ వాడబడిన ఒక పేరేంటంటే దేవునికి యాకోబు దేవుడు. యాకోబు దేవుడు ముఖ్యంగా పాత నిబంధనలో దేవుడు తనను తాను ఎవరో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన రివీల్ చేసిన ఒక పేరేంటంటే మోషేకి, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. కనుక పాత నిబంధనలో దేవుడు ఆయన పితరుల దేవుడిగా, ముఖ్యంగా అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనగానే పితరుల దేవుడిగా దేవుడు తనను తాను మరి బయలుపరుచుకుంటాడు. అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది యాకోబు దేవుడు. యాకోబు దేవుడు అనే ఆ పదం బైబిల్లో 24 సార్లు రాయబడి ఉంటుంది. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఈ పదం యాకోబు దేవుడు, యాకోబు దేవుని గురించి. తర్వాత యాకోబుకి ఇవ్వబడిన ఒక స్పెషల్ కూడా ఏంటంటే తన ఇశ్రాయేలు, దేవుడు తనను మార్చిన ఒక పేరేంటంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనగానే దేశాన్ని, ఇశ్రాయేలు సమాజాన్ని
ఇశ్రాయేలు ప్రజలను యూదా జాతి అంతటిని కూడా తెలియజేయడానికి మరి 40వ అధ్యాయం నుండి 66 యెషయా గ్రంథం 40 నుండి 66 అధ్యాయాలు ద్వితీయ యెషయా. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ కూడా అంటారు. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనను పోలి ఉంటాయి. 40 నుండి 66 27 అధ్యాయాలు నూతన నిబంధనను గుర్తు చేస్తాయి. ఈ ద్వితీయ యెషయాలో ఎక్కువగా యాకోబు ఆ నేషన్ గురించి, ఇశ్రాయేలు, యాకోబు ఈ పదాలు రెండు కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించి మాట్లాడతాడు. కనుక పాత నిబంధనలో ఏ భక్తునికి లేని ఆధిక్యత యాకోబు దేవుడు, యాకోబు ఒక నేషన్కు చెప్పబడుతుంది. న్యూ టెస్టమెంట్లో యాకోబు బావి. న్యూ టెస్టమెంట్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఆమె నీళ్ళకు రావడం, ఆమె కూడా యేసయ్యతో మాట్లాడితే ఏమంటుందంటే, ఈ బావి దవ్వించిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అంటూ మాట్లాడుతుంది. కనుక ఈ పాత నిబంధనలో యాకోబు దేవుడు అని చెప్పబడ్డ ప్రతి చోట యాకోబు యొక్క మరి జీవితం మనకు గుర్తు చేయబడుతుంది. యాకోబు అనగానే బైబిల్లో మరి అతడు మోసగాడు అని మనం చాలాసార్లు చెప్తాం. తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర అతను వెళ్ళినప్పుడు ఇస్సాకు ఒక మాట అంటాడు, స్వరము యాకోబు, చేతులు ఏశావు. కనుక ద్వంద్వ జీవితం కలిగినటువంటి ఆ స్థితిని మరి సూచిస్తుంది. యాకోబు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, యాకోబు మరి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటాడు. యాకోబు కళ్ళు లేని తన తండ్రిని వస్త్రంతో మోసగిస్తే, తన కుమారులు కళ్ళుండి కూడా యాకోబును వస్త్రంతోనే, యోసేపు వస్త్రంతోనే ఆయన్ని కూడా మరి మోసం చేసినట్లుగా మనము చూస్తాం. కనుక యాకోబు కష్టకాలంలో దేవుడు ఆయనను అనేక విధాలుగా కాపాడి, యాకోబు దేవుడు అనగానే సెలెక్ట్ చేసుకునే దేవుడు, ఎన్నుకొని వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన విడువక ఎడబాయక, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు యాకోబుకు అంటాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అంటూ యాకోబును ఎన్నుకొని ఆయన మార్చి ఇశ్రాయేలుగా మార్చి, మరి బలహీనుడే కానీ ఈ యాకోబు జీవితంలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు తన అపారమైన కృప ద్వారా యాకోబును ప్రేమించి ఇశ్రాయేలుగా మార్చి ఆయన ఉచితమైన కృప యాకోబు పట్ల దేవుడు చూపించాడు. కనుకనే ఈ యాకోబు దేవుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు కూడా కేవలము ఈ యాకోబు దేవుడు ఎలాంటి వాడంటే, మనకు ఎలాంటి ఆధిక్యతలు లేకపోయినా, ఎందుకంటే పితరులను చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళ ముగ్గురులో అబ్రహాము, ఇస్సాకు అంత యాకోబుకున్నటువంటి చరిత్ర వారికి లేదు. యాకోబు జీవితంలో మరి దుఃఖకరమైన పరిస్థితులు కానీ, మోసకరమైన అనుభవాల గుండా, పారిపోయే అనుభవాల గుండా నడిపించబడ్డప్పుడు దేవుడు అతన్ని ప్రేమించి, దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలుగా మార్చి అనేకులకు దీవెనకరంగా నడిపించాడు. కనుక యాకోబు దేవుడు అనగానే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే, యాకోబు లాంటి జీవితాలను కూడా మార్చి ఆశీర్వాదకరంగా చేసి వారి జీవితాలను ఫలభరితంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు యాకోబు దేవుడు. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడలారా, వాక్యాన్ని వింటున్న నీవు నేను ఒకవేళ మనం యాకోబు లాంటి జీవితాలు కావచ్చు, ద్వంద్వ జీవితాలు. యాకోబు జీవితం ఎలాంటిదంటే, స్వరము యాకోబు, చేతులు ఏశావు లాంటి ఆ జీవితాన్ని దేవుడు పట్టుకొని ఆయనను ఇశ్రాయేలుగా మార్చి మరి అద్భుతమైన మరి నేషన్కి, మరి ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఆయన పేరు మీదనే మరి పిలువబడ్డానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కనుక యాకోబు దేవుడు అనగానే ఆ విషయాలన్నిటిని మనకు గుర్తు చేయబడతాయి. అందుకనే ఈ కీర్తనల గ్రంథంలో పాత నిబంధనలో యాకోబు దేవుడు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం యాకోబు లాంటి వారంగా ఒకవేళ ఉండవచ్చు. బలహీనులం కావచ్చు, పారిపోయే వాళ్ళం కావచ్చు. సమస్యలు ఎదురైనప్పుడు మరి యాకోబు యబ్బోకు రేవు దగ్గర
యబ్బోకు దగ్గర ఆయన పెనుయేలు అనుభవంలో ఆయన మార్చబడిన సందర్భాలు, ఇవన్నీ మనము యాకోబు లాంటి పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడుతున్నప్పటికీ యాకోబు దేవుడు ఎవరంటే మనల్ని విడువక తన కృప చూపి మనల్ని మార్చి తన బిడలుగా మరి నడిపించగలిగిన శక్తి కలిగిన గొప్ప దేవుడు. అందుకనే యాకోబు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో, యాకోబు దేవుడు. ఈ ఉదయకాలం ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాకోబు దేవుడు శ్రమల్లో విడిపించేవాడు, శ్రమలలో నడిపించేవాడు. 48వ అధ్యాయంలో కూడా యాకోబు తన మనవలను దీవిస్తున్నప్పుడు కూడా ఆ మాట చెప్తాడు. ఏమంటాడంటే 48వ అధ్యాయం 15వ వచనం, యోసేపు వారిని దీవించి అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటూ ఆ దేవుని వారికి పరిచయం చేస్తాడు. కనుక కష్టాల్లో వీటన్నిటిలో కూడా విడిపించిన వాడు ఈ యాకోబు దేవుడు. అందుకని ప్రియమైన వారలారా, ఈ యాకోబు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటూ 46వ కీర్తనలో ఆ కీర్తనకారుడు గుర్తు చేస్తాడు. కనుక యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటే యాకోబు దేవుడు ఏం చేస్తాడో ఈ కీర్తనలో ఒక 3 విషయాలు చెప్పబడ్డాయి. ఈ యాకోబు దేవుని ఈ దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే, మొట్టమొదటిగా ఆయనంట సృష్టికర్త. మన దేవుడు ఎందుకు మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన సృష్టికర్త. అందుకే ఏమంటాడంటే 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు దేవుడు సృష్టికర్త. కనుక దేవుడు సృష్టికర్త గనుక ఆయన మన జీవితాల్లో ఆయన నమ్ముకున్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని నడిపించగలిగిన దేవుడు. రెండవది ఆయనను ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే, రెండవది ఆ వచనంలో ఏమంటాడంటే ఆయన విశ్వసనీయత, ఆయన మాట తప్పనివాడు, విశ్వాస్యత కలిగిన వాడు. మన దేవుడు మాట తప్పనివాడు. ఆయన ఈ బైబిల్ చరిత్ర అంతా మనం చూస్తే ఆయన మాట ఇచ్చి ఏ రోజు కూడా ఆయన మాట నెరవేర్చక ఓడిపోయిన సందర్భాలు బైబిల్లో ఎక్కడ మనకు కనబడవు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు. అందుకే మరియ కూడా గాబ్రియేలు దూత ఆమెతో చెప్పినప్పుడు ఒక మాట అంటది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఏమంటదంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. 38వ వచనం ఉంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక. కనుక దేవుడు ఆయన మాట మీద నిలబడేవాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి మరి నెరవేర్చే దేవుడు, మాట తప్పనటువంటి గొప్ప దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు. కనుక దేవుని ఎందుకు మనం నమ్మాలంటే ఆయన మనల్ని సృష్టించినవాడు. రెండవది ఆయన మాట తప్పనటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు. యాకోబు దేవుడు మాట తప్పనటువంటి దేవుడు. యాకోబు కూడా మాట ఇచ్చి ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను అని సెలవిచ్చిన దేవుడు. యాకోబు జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేవుడు తన మాటను మరి నెరవేర్చిన దేవునిగా మనం చూస్తాం. అబ్రహాముకు మాట ఇచ్చాడు. మనం ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ శారాతో మీదటికి నీ కుమారుడు కలుగుతాడన్నప్పుడు ఆ తదుపరి అధ్యాయాలు ఏముంటుందంటే దేవుడు తానిచ్చిన మాట ప్రకారము శారాను దర్శించను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. మూడవది ఈ అధ్యాయములో 7వ వచనం నుండి 10 వచనాల్లో దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. అంతేకాదు న్యాయమైనది దయచేయవాడు. ఆయన సహాయం చేస్తాడు. 5వ వచనంలో అంటాడు కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవునో ఆయన ప్రతి మనిషికి సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయడానికి ఆయన
శాశ్వత కాలం ఉంటాడు. 10వ వచనంలో అంటాడు, యెహోవా నిరంతర మేలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేస్తాడు. అంతేకాదు ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మరి న్యాయమైనది దయచేవాడు. 7వ వచనం ఉంది, బాధపడబరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారికి విడుదల దయచేస్తాడు, గుడ్డివారి కన్నులు తెరవజేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా పరదేశులను ప్రేమించువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆయన ఆదరించే దేవుడు. కనుక దేవుని మరి కృపలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడో ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం ఎలా చేస్తాడు? న్యాయమైనది చేస్తాడు. ఆయన న్యాయం చేయటంలో ఎవరికి ఏ అవసరత ఉందో మరి ఆయన మరి సహాయము చేయడంలో మరి ఆ లిస్టు చెప్తున్నాడు కదా. ఎవరెవరికి బాధపడు వారికి, ఆకలి ఉన్న వారికి, గుడ్డి వారిని, కృంగిన వారిని, నీతిమంతులను, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను, వీరందరికీ కూడా వారి వారి అక్కరల కొలది ఆయన న్యాయమైనది దయచేయడానికి ఆయన సహాయము చేయవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన దేవుడు ఆయన న్యాయమైనది మనకు దయచేయి దేవుడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఎవరికి సహాయం చేస్తాడు? 5వ వచనాన్ని మరొకసారి మనము జాగ్రత్త చదివితే ఆ కీర్తనలు ఏమంటాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దీన్ని మనం కొంచెం జాగ్రత్త చదివితే, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో అప్పుడు యెహోవానికి సహాయుడవుతాడు. ఎవనికి యెహోవా సహాయుడవుతాడో వాడు ధన్యుడవుతాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ ధన్యత అనే పదం కీర్తనలో, సామెతల్లో మనకు కనబడుతుంది. అదే సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలను గురించిన విషయాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ధన్యుడు అనే మాటకి ఏంటంటే సంతోషభరితుడు. ఎవరు సంతోషభరితుడు? ఎవనికి దేవుని సహాయం దొరుకుతుందో. ఎవరికి దేవుని సహాయం దొరుకుతుంది? ఎవడు దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో. ఎవడు ఏ దేవుని మీద ఆశ పెట్టుకుంటాడు? యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, యాకోబు దేవుడు సహాయుడైనప్పుడు అతడు ధన్యుడవుతాడు. యాకోబు దేవుడు సహాయం చేయాలంటే యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ విపత్కర పరిస్థితులు మరి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనుషులను నమ్ముతాం. బైబిల్ అంటుంది, రాజుల చేతను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. చెప్పాను కదా, మనుషుల ప్రాణానికి గ్యారంటీ లేదు. వారి సంకల్పాలు నశిస్తాయి, వారి మాటల మీద నిలబడరు. కానీ మన దేవుడు యాకోబు దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మన బలహీనతల్లో కూడా మనల్ని ప్రేమించి ఆయన న్యాయమైనది చేయగలిగిన గొప్ప దేవుడు. కనుక ఆ దేవుని మీద మనం ఆశ పెట్టుకోగలిగితే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. దేవుని కొరకు మరి ఆశ నీలో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీకు ఆశ ఉన్నప్పుడు, 63వ కీర్తనలో దావీదు అంటాడు, మొదటి 2 వచనాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం తట్టు నా కన్నులెత్తుచున్నానంటూ, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మరి ఆశ పెట్టుకోవడం. ఈ రోజుల్లో ప్రియమైన వారలారా, మనిషి ఆశాజీవి అయితే దేవుని కొరకు తప్ప అన్ని విషయాల్లో మనకు ఆశలు ఉంటున్నాయి. అన్ని విషయాల్లో ఆశతో మనం ఉంటున్నాం. అందుకనే బైబిల్ కూడా ఏమంటుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈరోజు మనిషి దురాశతో మరి మరణానికి వెళ్ళిపోతా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుని మీద ఆశ పెట్టుకొనుము. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో వాడు ధన్యుడు. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకుందాం. దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం. దేవుడు
తన కృపలను మనకు అనుగ్రహించి యాకోబు దేవుడు మన జీవితాల్లో మరి నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. యాకోబు దేవా, నీ మీద మేము ఆశ పెట్టుకొని మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు. విన్న మాటల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం. యాకోబు దేవుడవు ప్రభా, ఎవనికి నీవు సహాయుడవుతావో వాడు ధన్యుడు నాయనా. నీ మీద మేము ఆశ పెట్టుకొని నీ అడుగు జాడల్లో నడుచుటకు కృప దయచేయగలమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరోసారి మీ మధ్య మమ్మల్ని నిలబెట్టినందుకు దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరోసారి మీ మధ్య ఈ టెలివిజన్ ద్వారా మీ ముందు నిలబెట్టిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఒక ఆరాధన సమయంలో శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ నిర్మాణ విషయంలో సంఘ ఆరాధన కొరకు ఎంతగానో భారం కలిగి ప్రార్థించవలసిందిగా సంఘ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అనేక కార్యక్రమాలు జరగవలసి ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో అన్ని విషయంలో ప్రార్థించవలసిందిగా సంఘ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. అలాగనే ఆరాధన సమయం అతి సమీపమై ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మనకి గైడ్లైన్స్ వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడాలి. అలాగనే గైడ్లైన్స్ రావడంతోనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కాల్ఫర్ చేస్తాము. రావడంతోనే ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కాబట్టి గమనించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగనే సంఘ ఆలయం కొరకు పనులు జరుగుతున్నాయి, ప్రార్థించవలసిందిగా సంఘపక్షాన్ని తెలియజేస్తున్నాను. ఆరాధన విషయంలో కూడా భవిష్యత్తులో ఎలా అనేది మీ అందరికీ తెలియజేస్తాము. అప్పటి వరకు మీరు గైడ్లైన్స్ని మీరు గమనించవలసిందిగా మీ ఎగ్జిక్యూటివ్ వరకు కూడా తెలియజేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ కాల్ఫర్ చేస్తాము. మరోసారి గమనించవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నాం. ప్రార్థించి పాలు పొందాలని కోరుతా ఉన్నాను. మరి సెక్రటరీ గారు ప్రకటించిన రీతిగా నెక్స్ట్ వీక్ 14వ తేదీ ఆరాధనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మరి మీకు చెప్పడం జరుగుతుంది కనుక ప్రార్థించి సిద్ధపడి ఉండాలని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ వారంలో జన్మదిన మరియు వివాహ సంతోషాన్ని పంచుకుంటున్న వారందరికీ సంఘపక్షాన జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభాలు తెలియచేయుచున్నాను. దేవుడు వారందరినీ కూడా దీవించునుగాక. అలానే బలహీనతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాల కొరకు, నిర్మాణం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నా. తల వంచి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండి నీ వాక్యాన్ని వినిపించడానికి కృప చూపా. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకొని దేవా వాక్య ప్రకారము జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. తండ్రి, సంఘాన్ని దీవించండి ప్రభా. మీ చిత్తమైతే మరి ఆరాధన మందిరంలో జరగడానికి ప్రభా గవర్నమెంట్ ద్వారా కొంత ఆదేశాలు మీరు అనుగ్రహించాం ప్రభా. వాటన్నిటికీ మేము సిద్ధపడినాయన ఈ మందిరంలో తిరిగి ఆరాధన చేయడానికి సహాయం చేయండి. కనికరించమని వేడుకుంటున్నాం. విన్న మాటలు మా హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నేను ఈ సమయంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ కృపను, మీ కనికరమును వారి పట్ల బ్రతుకు దినములన్నిటిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అనారోగ్యాలతో బిడ్డలను దర్శించండి ఆయన, ముట్టి స్వస్థపరచండి దేవా. మందిర నిర్మాణంలో పనులన్నింటిలోనూ సహాయం చేయండి. ఎగ్జిక్యూటివ్ ఎడిఫైస్ సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. కొంత ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్, అలానే ఫ్లోరింగ్, వీటన్నిటి విషయాల్లో కూడా ప్రభా మరి ఒక స్పష్టత మాకు అనుగ్రహించి వాటన్నిటిని సరిగా చేయడానికి కూడా అయా కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇంజనీర్ని కూడా మీరు మాకు అనుకూలపరచండి. ఆయనకున్న అనారోగ్యాన్ని కూడా తొలగించి సంపూర్ణ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. మరొకసారి మా ప్రభా ఈ కరోనా మరి ఈ వాతావరణంలో తండ్రి విజృంభించకుండా మీ సహాయం చేయండి. వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులకు ప్రభా గురి చేయకున్నట్లుగా మీ సన్నిధి అనుగ్రహించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రతి ప్రజను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ కరోనా కొరకు ప్రయాసపడుతున్న
మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ప్రభుత్వం వారు ఏవైతే నిర్దేశిస్తున్నారో వాటిని మేము పాటిస్తూ వ్యక్తిగత ప్రభా నియంత్రణను పరిశుభ్రతను మేము కలిగి దేవా మీ సన్నిధిలో మా ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయం దయచేయమని కూడా వేడుకుంటున్నాను దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను, కృప చూపండి ప్రభా. ఈ సమయంలో మరొకసారి మా సంఘాన్ని అంతటిని వాక్యం వింటున్న ప్రతి వారిని మీ చేతులకు సమర్పిస్తూ యాకోబు దేవుడు మాకు సహాయుడు అయిండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి మేలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ అంత్య దినాల్లో ప్రభా నీ కొరకు మేము ఆశ కలిగి దేవా నిత్య జీవం కొరకు సిద్ధపడడానికి కృప దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. నీకు కావలసినది నా ఆహారం నిండి మాకు దయచు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మ శోధనలు అయితే కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండి యాకోబు దేవుడు ఆదరించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైతులా.